పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 16వ కీర్తన 6వ వచనం. సామ్ 16:6. మనోహర స్థలములలో నాకు పాలు ప్రాప్తించెను, శ్రేష్టమైన స్వాస్థ్యము నాకు కలిగెను. దేవుడు ఈ లేఖన వచనాన్ని దీవించునుగాక. మన ప్రియమైన సహోదరి రేచల్ అక్క ప్రభు మహిమలోనికి పిలువబడినటువంటి సందర్భం ఇది. దేవుని యొక్క దాసురాలని ప్రేమించి దేవుడు రక్షణనిచ్చాడు, విశ్వాసమును కలిగించాడు, ప్రార్థనా జీవితాన్ని ఇచ్చాడు, ప్రేమ కలిగిన జీవితాన్ని ఇచ్చాడు, సమర్పణ కలిగిన జీవితాన్ని ఇచ్చాడు, మరి సాక్ష్యము కలిగిన జీవితాన్ని జీవించడానికి సహాయపడ్డాడు. అంతేకాదు దేవుణ్ణి ఆరాధించేటువంటి వ్యక్తినిగా దేవుడు చేశాడు. భక్తి కలిగిన తల్లిదండ్రులను దేవుడు అనుగ్రహించాడు. దైవజనుడు భక్సింగ్ గారి యొక్క వాక్య పరిచర్యలో నేరుగా ఆయన యొక్క ఆ దైవజనుని యొక్క బోధలు వినుటకు సహోదరికి సహాయపడుతూ వచ్చాడు. వారి తల్లిదండ్రులే కాకుండా వారి తల్లిదండ్రుల యొక్క తల్లిదండ్రులు కూడా దేవుని బిడ్డలుగా వారు జీవించటానికి దేవుడు సహాయపడుతూ వచ్చాడు. మంచి సహవాసములో, శ్రేష్టమైనటువంటి సహవాసములో దేవునిని సేవించిన సహోదరి, చక్కని ప్రార్థనా జీవితం, ప్రేమ కలిగిన జీవితం, సమర్పణ కలిగిన జీవితం, విశ్వాసము కలిగిన జీవితం, సాక్ష్యము కలిగిన జీవితాన్ని కలిగి సహోదరి జీవించారు. చివరి వరకు నమ్మకంగా జీవించి యాత్ర ముగించుకొని పరలోకపు దేవుని దగ్గరికి సహోదరి వెళుతూ వచ్చారు. దేవుని యొక్క వాక్యములో తాను ఇటు అనుభవాల్లో గుండా మరి వెళుతూ ఉండగా యెషయా గ్రంథములో ఒక మాట ఎలాగూ రాయబడుతూ వచ్చింది. ఆ మాట ప్రకారంగా సహోదరి యొక్క జీవితం ఎంతో అద్భుతమైనదిగా మనం చూడగలుగుతూ ఉన్నాం. యెషయా గ్రంథం 43వ అధ్యాయంలో మరి 10-11 వచనాల్లో దేవుడను నేనే, మరి ఏ దేవుడును లేడు, లేక 10వ వచనములో నేను తప్ప వేరొక దేవుడు లేడు. కారణం ఏంటంటే నాకు ముందుగా ఏ దేవుడును నిర్మింపబడలేదు, నా తర్వాత ఏ దేవుడు ఉండడు. ఈ సత్యాన్ని ఎరిగిన సహోదరి, దేవుణ్ణి ఎరిగినటువంటి సహోదరి రేచల్ అక్క. తర్వాత 12వ వచనంలో రక్షకుని ఎరిగినటువంటి సహోదరి. ఆ తర్వాత 14వ వచనంలో విమోచకుని ఎరిగిన సహోదరి. 15వ వచనంలో పరిశుద్ధ దేవుని ఎరిగిన
సహోదరి. 15వ వచనం రెండో భాగంలో రాజు నెరిగినటువంటి సహోదరి. సృష్టికర్త అయిన దేవుని ఎరిగింది, రక్షకుడైన యేసుక్రీస్తు వారిని ఎరిగింది, పాపము నుండి విమోచించిన విమోచకుడైన యేసుక్రీస్తు వారిని ఎరిగింది, పరిశుద్ధ దేవుణ్ణి ఎరిగి పరిశుద్ధంగా భూమి మీద దేవుని కొరకు సాక్షిగా జీవించింది. నిత్యత్వములో యుగయుగాలు జీవించేటువంటి రాజును ఎరిగి ఆ రాజు కొరకు జీవించి రాజులకు రాజు ప్రభువులకు ప్రభు యుగయుగాలు ఏలేటువంటి ఆ రాజు యొక్క బిడ్డగా భూమి మీద జీవించి కాలము పరిపూర్ణమైనప్పుడు దేవుని చేత పిలువబడి దేవుని దగ్గరికి సహోదరి రేచల్లక్క వెళ్ళిపోయారు. అయితే రేచల్లక్క తల్లిదండ్రులు ఎంతో భక్తి కలిగిన వారు. వారి యొక్క తల్లిదండ్రులు ఎంతో భక్తి కలిగినటువంటి తల్లిదండ్రులు. వారిని గురించి మరి ఇలాగ రాయబడతా వచ్చింది. డాక్టర్ గోరంట్ల శామ్యూల్ గారు వారి యొక్క సతీమణి గోరంట్ల ప్రాంశీన దేవుడు వారిని జతపరిచి వారిని ఆశీర్వదించి వారిని దీవించి వారికి అనుగ్రహించిన సంతానం డాక్టర్ జాకబ్. వారికి దేవుడు అనుగ్రహించాడు. ఆ తర్వాత సహోదరి కమల దేవుడు వారికి అనుగ్రహించాడు. ఆ తర్వాత సహోదరి మరి హల్డా సహోదరిని వారికి అనుగ్రహించారు. ఆ తర్వాత సహోదరి మార్గరెట్, ఆ తర్వాత సహోదరి ఎస్తర్, ఆ తర్వాత సహోదరి లూయిస్, ఆ తర్వాత సహోదరి మేరీ, ఆ తర్వాత సహోదరి మార్తా, ఆ తర్వాత సహోదరి సరోజిని, ఆ తర్వాత సహోదరుడు సాల్మన్. వీరందరూ కూడా డాక్టర్ గోరంట్ల శామ్యూల్ గారి సంతానం. వీరికి మాకు తెలిసినంత మట్టుకి 16 మందికి పైబడిన సంతానంగా ఉన్నప్పటికీ వీరిలో కొంతమంది నిద్రించగా మిగిలినటువంటి వారు ఈ సంతానం డాక్టర్ జాకబ్ గారు, వారి ఫ్యామిలీ, సహోదరి కమల, ఆ తర్వాత సహోదరి హల్డా, వారి యొక్క కుటుంబం గెరిజిమ్ వారి ఫ్యామిలీ, అలాగనే సహోదరి మార్గరెట్ బెంజమిన్ వారి ఫ్యామిలీ, అలాగనే సహోదరి ఎస్తర్ తిమోతి వారి ఫ్యామిలీ, తర్వాత సహోదరి లూయిస్ బెంజమిన్ వారి ఫ్యామిలీ, తర్వాత సహోదరి మేరీ వారి ఫ్యామిలీ, సహోదరి మార్తా వారి యొక్క ఫ్యామిలీ, సహోదరి సరోజిని మోహన్ రావు గారు వారి ఫ్యామిలీ, అలాగనే సహోదరుడు సాల్మన్ వారి ఫ్యామిలీ. ఈ కుటుంబాన్ని దేవుడు వారికి ఇచ్చారు.
ఇప్పుడు సహోదరి రేచల్ గారు మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మరి లూయిస్ గారి కుమార్తె డాక్టర్ గోరంట్ల శామ్యూల్ గారి మనవరాలు. దేవుడు రక్షణనిచ్చి మారు మనసునిచ్చి హెబ్రోను సహవాసంలో దైవజనుడు భక్సింగ్ గారితో ఈ సహవాసములో వారు జీవించి సహోదరి తన యొక్క బాల్య దినములు యవన దినములు హెబ్రోన్లో శ్రేష్టమైనటువంటి విశ్వాసిగా సహవాసమును కలిగి జీవించి ఎన్నో పరిచర్యలు సహోదరి చేసి దేవుని దృష్టికి నమ్మకమైన వ్యక్తిగా జీవించి ప్రభు పిలిచినప్పుడు ప్రభు మహిమలోనికి సహోదరి వెళ్ళిపోయారు. కుటుంబం కొరకు, బంధువుల కొరకు, రక్త సంబంధుల కొరకు, కుటుంబ ఆదరణ కొరకు మీరందరూ కూడా ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట మనవి చేస్తూ ఉన్నాం. మేము కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాం. మీరు కూడా కుటుంబం కొరకు, ఈ యొక్క సంతానం అంతటి కొరకు ప్రార్థన చేయాలి అని ప్రభు పేరిట మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన. ప్రేమగల పరలోకపు తండ్రి, డాక్టర్ గోరంట్ల శామ్యూల్ గారిని మీరు ప్రేమించి రక్షించారు, వందనాలు. వారిని కుటుంబీకులుగా చేసి వారికి ఇచ్చిన సంతానం అంతటి కొరకే స్తోత్రాలు. ప్రభువా, పేరు పేరు వరుసన వారి యొక్క సంతానాన్ని మీరు దీవించి ఆశీర్వదించి వారి సంతానములో నుండి మా ప్రభా రేచల్ అక్కని మీరు భూమి మీద అనుగ్రహించి రక్షించి మీ కొరకు నమ్మకంగా జీవించి తిరిగి మీ పిలుపుని అందుకొని మీ సన్నిధిలో ప్రవేశించడానికి మీరే పిలుచుకున్నారు. అందుని బట్టి వందనాలు ప్రభువా. మీరు నమ్మదగిన దేవుడు, ఆదరించే దేవుడు, బలపరిచే దేవుడు. కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. 3/1/2025 మీ దాసురాల్ని మీ సన్నిధికి తీసుకున్నారు. కుటుంబ సభ్యులకు ఆదరణ, దీవెన కలిగించమని మీకే ఈ కుటుంబ సభ్యులందరిని అప్పగిస్తూ వందనం చెల్లిస్తూ ఈ గోరంట్ల ఫ్యామిలీస్నన్నిటినీ పేరు పేరు వరుసన దీవించి ఆశీర్వదించి ప్రతి వారిని జ్ఞాపకం చేసుకోమని యేసు ప్రభు నామమున ప్రార్థించి స్తుతించి వేడుచూ ఉన్నాము తండ్రి. ఆమేన్.